హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ లేదా 12th పాస్ అయి ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చేరగానే మీకు 44,000కి పైగానే సాలరీ వస్తుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. రైల్వే నుంచి మనకి కొత్తగా అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. కాస్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ 4th పారాడిగమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు తక్కువ కాంపిటీషన్తో కనుక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక వెయిట్ చేస్తున్నట్లయితే సో ఈ నోటిఫికేషన్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఆ యొక్క ఎగ్జామ్ కూడా మనకి జస్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో మీకు 12th స్టాండర్డ్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. 200 క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసేమో మెంటల్ అబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్. ఎటువంటి నెగటివ్ విధానం ఉండదు పేపర్ 1లో. పేపర్ 2కి సంబంధించి మాత్రమే నెగటివ్ విధానం ఉంటుంది. పేపర్ 2లో ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. ఇందులో మనకి పేపర్ 2లో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా దాని తర్వాత మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి అంటాం కదా, సో ఆ పోస్టులకి. సో దాంతోపాటు మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి క్లర్క్ లెవెల్ ఉద్యోగాల్ని కూడా భర్తీ చేస్తున్నారు. సో వాటికి వచ్చేసి కూడా మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, కాకుంటే పేపర్ 1 పేపర్ 2 ఉండవు. సో మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ అనేది పెట్టేసి డైరెక్ట్గా మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించినటువంటి న్యూ నోటిఫికేషన్ అన్నమాట. 4th పారాడిగమ్ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగా అంటే 28th మే నుంచే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ 17th జూన్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 12th ఆర్ 10+2 అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు కూడా అక్కర్లేదన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి అయితే లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఇక్కడ చూడండి అలవెన్సెస్ వచ్చేసి మనకి బేసిక్ పే 19,000 అయితే సాలరీ చూడండి 38,000. ఆ విధంగా మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి పోస్టులకేమో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 44,523 రూపీస్ సాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఈ 2 రకాల ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. అసిస్టెంట్ పోస్టులకి అయితే 28 ఇయర్స్ వరకు, స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి అయితే 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఇండియా రూల్స్ ప్రకారం మీకు ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి సో మీరు ఏ కేటగిరీకి
కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఎస్సీ అయినా, బీసీ అయినా, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు చెప్పాను కదా, స్టెనోగ్రాఫర్స్ పోస్ట్లకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్స్ పోస్ట్లకి ఏంటి అంటే ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. నెగటివ్ విధానం వచ్చేసి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. సో ఇలా ఈ పోస్టులకి సంబంధించి అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎటువంటి హార్డ్ కాపీస్ అనేవి మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు పోస్ట్ ద్వారా పంపడం అలాంటివి ఏమీ కూడా అవసరం లేదనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా ఆ డీటెయిల్స్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు CSIRకి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఇక్కడ మీకు ఆ యొక్క లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు వెబ్సైట్లో. సో ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్లో ఇక అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో లాస్ట్ డేట్ 17th జూన్ వరకు అయితే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. అలాగే అప్లై చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము అప్లై చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెక్ చేస్తారు కదా, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే రిజిస్టర్ అండ్ అలాగే లాగిన్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తాయి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరూ కూడా. ఇందులో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో కాబట్టి మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ ఎంటర్ చేసేసి తర్వాత క్లిక్ హియర్ పైన రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. దాని తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారు కదా, ఇక్కడ మనకు చెప్పారు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి మీరు ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. వీడియో చేయడానికి నేను మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎలాంటి ఫీ కట్టకుండా మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. సో మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టండి. సో మీకు అడ్మిట్ కార్డు వస్తుంది, ఎగ్జామినేషన్కి వెళ్ళండి. సో చాలామంది ఏంటంటే కొంచెం దూరం అని చెప్పేసి అటెండ్ కాకపోవచ్చు. బెంగళూరులో మనకి మెయిన్ సెంటర్ ఉంటుంది దీనికి సంబంధించి, అంటే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో మీకు పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఇండియా అయితే ఉంటుంది. ఎందుకంటే CSIRకి సంబంధించి ఆల్ ఇండియా వైడ్గా కూడా మనకి దీనికి సంబంధించి రీజనల్ ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి, ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో మిస్ చేసుకోవద్దు. కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి. సో మనకి ఇక్కడ చాలామంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కాబట్టి మీరు మాత్రం మీ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.